హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది. రైజింగ్ హైదరాబాద్ స్కీమ్‌లో భాగంగా సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో సిటీలో 38 పనులను 7 ప్యాకేజీలో చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో మొదటి ప్యాకేజీ కింద కేబీఆర్ పార్క్ చుట్టూ 7 అండర్ పాస్‌లు, 7 ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. మొదట 826 కోట్లతో వీటిని నిర్మించాలని అనుకున్నప్పటికీ ఫ్లైఓవర్లు మొత్తం స్టీల్‌తో నిర్మించాలని నిర్ణయించడంతో ఇప్పుడు అంచనా వ్యయం 1090 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద విడుదల చేయనుంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పనుల ప్రక్రియ వేగం పెంచారు జీహెచ్ఎంసీ అధికారులు. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 7 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బాల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, మహారాజ్ అగ్రసేన జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద 2 చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన 4 జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒకదానిపై మరో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేశారు. జంక్షన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ స్థాయిలో రోడ్ల విస్తరణ చేపడుతుంది జీహెచ్ఎంసీ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉన్న రోడ్డు మొదలు చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ విస్తరించనున్నారు. ప్రస్తుతం 100 అడుగుల మేర ఉన్న రోడ్లను 120 అడుగులకు పెంచనున్నారు. కింది భాగంలో అండర్ పాస్లు, పైన స్టీల్ బ్రిడ్జిలతో పాటు 120 ఫీట్ల రోడ్డు వస్తుండటంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇక కేబీఆర్ చుట్టూ రోడ్ల వైడనింగ్ కోసం మొత్తం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మాజీ మంత్రి జానారెడ్డి, సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఓ దఫా మార్కింగ్ చేశారు అధికారులు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పనులు మొదలుపెట్టింది జీహెచ్ఎంసీ. కేబీఆర్ పార్క్ తో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తో పాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్లను కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు.